హై ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి ఇంటీరియర్ గా ఉన్న ఒక 4 BHK ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మాక్సిమం చాలా మంది ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ లేదంటే ఫ్లాట్ తీసుకునే వాళ్ళు కానీ ఒకే ఒక డౌట్ ఉంటుంది, ఇంటీరియర్ ఎవరికి ఇవ్వాలి, అసలు ఎలా చేయించుకుంటే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు అయితే ఉంటారు. సో ఈ రోజు వీడియోలో నేను మీకు ఈ 4 BHK ఫ్లాట్ అయితే చూపించి ఎక్కడ ఏ విధంగా ఎలాంటి డిజైన్స్ చేయించారు, ఇదే విధంగా మీరు కూడా చేయించుకోవాలంటే ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి, టోటల్ ఇప్పుడు మనం చూడబోతున్న ఫ్లాట్ మొత్తానికి ఇలా ఇంటీరియర్ చేయించడానికి ఎంత కాస్ట్ అయింది, ఇలా అన్ని కూడా క్లియర్ గా చెప్తాను. సో ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి 4 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్. ఇది టోటల్ గా 3000 SFT అయితే ఉంటుంది. చాలా పెద్ద ఫ్లాట్ ఇది మొత్తం అంతా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లివింగ్ ఏరియాలో రైట్ సైడ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ మనకి లైట్ కలర్ తో ఒక వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ వీళ్ళు అండ్ చిన్న కన్సోల్ టేబుల్ తీసుకున్నారు. దాని మీద పీస్ఫుల్ గా ఉండాలి అనే ఉద్దేశం మీద చిన్నది బుద్ధి విగ్రహం డిజైన్ అయితే ఇచ్చారు. ఈ సీనరీ అంతా కూడా చాలా బాగుంది. కస్టమర్కి ఏం కావాలి ఏంటి ఇలా అన్ని కూడా ముందే తెలుసుకుంది, వాళ్ళకి నచ్చిన విధంగా టోటల్ అంతా కూడా డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు. సో ఇలా ఎదురుంటే మనం ఇక్కడ చూడండి ఒక పార్టీషన్ వాల్ అయితే ఇచ్చారు. ఇది జస్ట్ పార్టీషన్ ఒకటే కాదు, ఆ పక్క నుంచి మనం చూస్తే పూజా మందిర్లో కూడా ఉంటుంది. సో పార్టీషన్ గా పూజా మందిర్ ఇది. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ మొత్తం. ఇదంతా కూడా ఇక్కడ మనం సీలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్ ఇదంతా కూడా జిప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్. ఇది మనకి చూడడానికి బార్డరింగ్ వర్క్ అంతా కూడా స్క్వేర్ షేప్ తీసుకున్నారు. సెంటర్ లో చూసుకున్నట్లయితే ప్రొఫైల్ లైట్స్ అనేది ఇందులో వాడడం జరిగింది. సో టోటల్ ఏరియా వర్క్ మొత్తం అంతా కూడా మనకి ఇంటీరియర్స్ వాళ్ళు చేయించారు ఫ్రెండ్స్. టోటల్ అంతా కూడా డీ ప్యాలెట్ డిజైన్ స్టూడియో అండ్ ఇంటీరియర్స్ వాళ్ళది అంతా కూడా చేయించడం జరిగింది. అండ్ ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి పూజా మందిర్. ఎక్సలెంట్ అయితే ఉంది. డిజైన్ మొత్తం చూసుకొని ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ మీకు. సో ఫ్రూటెడ్ గ్లాస్ కూడా ఇచ్చేసారు, అక్కడ డిజైన్ బాగా ఇచ్చారు. ఆ పక్కన చూస్తే పార్టీషన్ కనబడుతుంది, ఈ పక్కన చూస్తే మనకి పూజా మందిర్ ఇచ్చారు. అండ్ రెగ్యులర్ గా మనకి డోర్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా పూజా మందిర్కి. ఇక్కడ వీళ్ళు అట్లా కాకుండా బ్లైండ్స్ అని వాడారు టాప్ లో డోర్ కింద. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అనేది ఇక్కడ వాడారు. ఇక్కడ వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా బాగుంది. సో చాలా సింపుల్ గా ఉన్నాయి హ్యాండిల్స్ మొత్తం అనేది. టోటల్ మెటీరియల్ మొత్తం అంతా కూడా ప్రీమియం రేంజ్ మెటీరియల్ ఫ్రెండ్స్. టోటల్ ఇంటీరియర్ లో వాడింది ప్రతి చోటని. సో ఈ పక్కన మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. టోటల్ గా 4 రూమ్స్ అయితే ఉంటాయి. నేను అందరూ మీకు ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. దీనికి ఎంట్రన్స్ లో మనకి ఇక్కడ ఒక బ్యాటరీ యూనిట్ అయితే ఇచ్చారు. ఇది రూమ్ ఇది. సో బ్యాటరీ యూనిట్ డిజైన్ కూడా బాగుంది. టచ్ మిర్రర్ అనేది ఇక్కడ వాడడం జరిగింది వీళ్ళు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా హ్యాండిల్స్ పెద్దగా కనపడవు. టోటల్ అంతా కూడా హ్యాండిల్లెస్ డోర్స్ యూజ్ చేశారు చాలా వరకు వీళ్ళు. ఇందులో మనం చూసుకున్నట్లయితే కస్టమర్ వచ్చేసరికి కెనాపీ బెడ్ తీసుకున్నారు. వీళ్ళు డిజైన్ చేసే టైం ఏంటంటే ఈ బెడ్కి సరిపోయే విధంగా మనకి వాటర్ కానీ సీలింగ్ లైట్స్ కానీ టోటల్ ఇదంతా కూడా దానికి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు. సో చాలా బాగుంది. టోటల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైట్ బీచ్ కలర్ వచ్చే థీమ్ లో ప్యాటర్న్ వచ్చింది మొత్తం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది వాటర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ యూజ్ చేసిన అంతా కూడా వాటర్ మొత్తం దాన్ని ఒక సైడ్ లాంగర్ యూనిట్ ఇచ్చారు ప్లాస్టర్స్ తోటి. ఈ థీమ్ బాగుంది, డిఫరెంట్ గా వచ్చింది. అండ్ కస్టమైజర్ వాల్ పేపర్ అయితే వాడడం జరిగింది ఇక్కడ వీళ్ళు. ఇది టోటల్ స్లైడింగ్ వచ్చింది ఫ్రెండ్స్, CNC డిజైన్ లోని. వీళ్ళు డ్యూక్ ఫినిషింగ్ తో ఇచ్చారు ఇక్కడ. ఒకసారి ఓపెన్ చేసుకోవడం మీకు లోపల ఎలా ఉంటుంది ఏంటి చూపిస్తాను చూడండి. ఫినిషింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి చూడడానికి ఓల్డ్ టైప్ లో ఉంటుంది చూసారు కదా, డిజైన్స్ లుక్ మాదిరి అయితే వచ్చింది. బాగా చేశారు, మొత్తం వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఒకసారి ఓపెన్ చేసుకోవడం మీకు చూపిస్తాను చూసుకోండి. సో CNC తో ఇచ్చారు. హ్యాండిల్ కూడా చూసారు కదా, డిజైన్ మొత్తం అంతా బాగుంది. సో లోపల వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్ పక్కన మనం ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం అంతా కూడా చూడండి వీడియో పూర్తొరుకొని. టోటల్ ప్రతి దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోని. 3000 SFT ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ 4 BHK ఫ్లాట్ ఇది. అండ్ ఇక్కడ ఒక టీవీ కూడా ఇచ్చేసారు. సోఫా సెట్స్ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, టోటల్ అంతా కూడా ఫ్యామిలీ వర్క్ అయితే చేయించారు. సో టోటల్ డెకో ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా. ఇది టీవీ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సైడ్ చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది టీవీ ఇది. ఈ టీవీ మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే రాఫ్టర్స్ అయితే రావడం జరిగింది విత్ డ్యూకో తోటి. అండ్ కింద చూసుకున్నట్లయితే డ్రాయిస్ అయితే ఇచ్చారు. ఇది మనకి బ్లాక్ టింటెడ్ గ్లాస్ అయితే రావడం జరిగింది. ఇది లాంగర్ యూనిట్ ఇది. రోజ్ గోల్డ్ హ్యాండ్ ఇచ్చారు, ప్రొఫైల్ హ్యాండ్ ఇది. లోపల అన్ని కూడా మనకి ఐడల్స్ అయితే ఇచ్చారు. గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే వాడారు ఇందులోని. ఈ టీవీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే కనుక బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోన్ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఎక్కువ ఓవర్గా లేదు, లైటింగ్ కూడా ప్రొఫైల్ లైటింగ్ అని లైట్ గా తీసుకున్నారు. ఈ పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. ఒకసారి అది కూడా చూద్దాం పదని. చూస్తున్న వాటర్ డిజైన్స్ కానీ సిరీస్ కానీ కర్టెన్స్ కానీ వాల్ పేపర్ డిజైన్స్ మొత్తం ఇదంతా కూడా మనకి డీ ప్యాలెట్ డిజైన్ స్టూడియో వాళ్ళు చేయించారు ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా కూడా. సో టాప్ లో ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు సీలింగ్స్ లోని. అండ్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ గా వచ్చి చూడండి. సో అక్కడ విండో టాప్ లో మనకి స్టోరేజ్ స్పేస్ అయితే లాఫ్ట్ పైకి ఇస్తారు. ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ గా కింద వచ్చి మాదిరిగా తీసుకున్నారు చూడండి. సో బాగుంది, కొత్తగా ఇచ్చారు. అది విండో సీట్ ఫ్రెండ్స్. అది అక్కడ వెళ్ళి చూపిస్తాను కానీ. సో పైన చూస్తూ ఉంటాము, ఇక్కడ అలా కాకుండా డిఫరెంట్ కింద వచ్చింది స్టోరేజ్ స్పేస్ మొత్తం కూడా చూసుకోండి. డ్రాయిస్ కింద ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు లైట్ బీచ్ కలర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ గా ఆలోచించి చూడండి, బ్యాక్ సైడ్ అలా ప్లేన్ గా వాల్ పేపర్ ఉత్తి ఇచ్చకుండా ప్యానలింగ్ వర్క్ కూడా చేయించారు టాప్ లోని ప్రొఫైల్ లైటింగ్ తోటి. బాగుంది లుక్ అనేది. అండ్ పక్కన చూడండి వాటర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. లైట్ బీచ్ కలర్ అయితే యూజ్ చేశారు. లామినేట్ ఫినిషింగ్ బాగుంది. ఇది మ్యాట్ ఫ్రెండ్స్. ఇది మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. ఇది ఫ్లూటెడ్ గ్లాస్ ఇది సెంటర్ లోని. ప్రొఫైల్ హ్యాండ్ ఇచ్చారు. లోపల స్టోరేజ్ స్పేస్ ఇది. హ్యాండ్స్ కూడా లాంగర్ హ్యాండ్స్ అయితే యూజ్ చేశారు. మంచి ప్రీమియం హ్యాండ్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. టోటల్ అంతా కూడా బాక్స్ వర్క్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్న మొత్తం అంతా కూడా బాక్స్ వర్కే. చాలా క్వాలిటీ అయితే చేయించారు వర్క్ మొత్తం అంతా. అండ్ ఇక్కడ చూసారు కదా ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే రావడం జరిగింది. డ్రాయిస్ అనేది కింద ఇచ్చారు చూడండి. అంతా కూడా సాఫ్ట్ ఫ్లోర్స్ ఇవి.
మనం సడన్గా వేసినా కూడా స్లోగా క్లోజ్ అవుతూ ఉంటాయి ఆ డ్రాయర్స్ అనేవి. దీనికి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక డోర్ బ్యాక్ సైడ్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చేసారు. సో చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇది. సో మనకి ప్లేస్ ప్రతి చోట బాగా యూటిలైజ్ చేశారు వీళ్ళు. సో పదండి మనం బయటకి వెళ్దాము. కిచెన్ డైనింగ్ ఏరియా ఇవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు. సో ఈ వర్క్ ఇదే విధంగా మీరు కూడా మీ ఇంటికి చేయించుకుందాము అనుకుంటే కనుక స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ పేరు తెలంగాణలో ఎక్కడైనా కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు డీపార్ డిజైన్ స్టూడియో ఇంటీరియర్స్ వాళ్ళు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ మొత్తం అంతా. డైనింగ్ ఏరియా దగ్గర యూజ్ చేసిన సీలింగ్ డిజైన్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ప్రొఫైల్ లైటింగ్ ప్యాటర్న్ మొత్తం అంతా. అండ్ ఇక్కడ మనకి టేబుల్ కూడా పెద్ద స్పేస్ అయితే ఎక్కువగా తీసుకోలేదు, చిన్నగా చైర్ మోడల్ టైప్ తీసుకున్నారు. బాగుంది డిజైన్ మొత్తం, సింపుల్ గా ఉంది లుక్ మొత్తం దగ్గర. అండ్ బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ డిజైన్ కూడా మనకి మంచిగా ఇచ్చారు. అండ్ టాప్ లో హ్యాంగింగ్ లైట్ కూడా వాడారు ఇక్కడ వీళ్ళు. అండ్ పక్కన చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ యూనిట్ ఫ్రెండ్స్ ఇది. ఈ వాష్ బేసిన్ యూనిట్ లో కింద చూసుకున్నట్లయితే హ్యాండిల్ స్టోర్స్ అయితే వచ్చే స్టోరేజ్ స్పేస్ కి. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసిన టైల్స్ మొత్తం అంతా కూడా ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫినిషింగ్ ఇదంతా కూడా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ప్లేన్ వైట్ కలర్ అయితే ఇచ్చారు. మన దూరం చూస్తే పెద్ద కనపడదు కానీ ఫ్లూటెడ్ లామినేట్ ఇది. కొంచెం చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ లైన్ ప్యాటర్న్ అయితే వస్తుంటుంది లామినేట్ ఫినిషింగ్ మీద, ఫ్లూటెడ్ టైప్ ఇది. సో అంతా కూడా సాఫ్ట్ క్లోజ్ ఇది, అవే స్లో క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది. పదండి ఒకసారి మన కిచెన్ లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. కిచెన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే బాగా పెద్దగా ఇచ్చారు, స్పేషియస్ గా ఉంది కిచెన్ మొత్తం అంతా. అండ్ టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇది. ఎక్కడ కూడా హ్యాండిల్స్ ఉన్నట్లుగా మీకు కనపడవు. అండ్ మొత్తం ఫినిషింగ్ అంతా కూడా యాక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది. సో చాలా బాగుంది కిచెన్ మొత్తం దాన్ని డైరెక్ట్ చూస్తే ఇంకా నచ్చుతుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ అయితే బాగా కవర్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. వాల్ కొంచెం ఎక్స్టెన్షన్ చేసి గ్రాసరీ ఐటమ్స్ ప్లేస్ వేసి ఫ్రిడ్జ్ అయితే బాగా కవర్ చేశారు. అండ్ ఇదంతా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ ఇది. అండ్ టాప్ లో ప్రొఫైల్ లైట్ కూడా వచ్చింది చూడండి. మనకి ఎక్కడ కూడా హ్యాండిల్స్ యూస్ చేయలేదు చూసుకోండి. టోటల్ అంతా కూడా ప్లేన్ గా ఉంటుంది మొత్తం అంతా. పుష్ డోర్స్ ఇది. అండ్ ఇక్కడ మనకి ప్యాంట్రీ అయితే రావడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేసేది కూడా చూపిస్తాను మీకు. సో ఇదిగోండి పెద్దగా లాంగ్ యూనిట్ అయితే వచ్చేసారు. ఇక్కడ హ్యాండిల్స్ కూడా బాగున్నాయి. సో ఇంత కూడా ప్యాంట్రీ స్పేస్ ది. సో మంచిగా పెద్దగా లాంగ్ యూనిట్ అయితే ఇచ్చారు. ఒకసారి క్లోజ్ చేసేస్తాను ఇది. అండ్ ఇక్కడ మనకి మార్బుల్ చూసారు కదా, ఈ ప్లాట్ఫామ్ చూసారు కదా, ఈ ప్లాట్ఫామ్ మొత్తం అంతా కూడా మనకి క్వార్ట్జ్ ఫ్రెండ్స్ ఇది. క్వార్ట్జ్ సత్వారియో ఇది. సో ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ కింద చూసుకున్నట్లయితే కనుక కార్నర్ బాస్కెట్ అయితే రావడం జరిగింది. సో లోపల చూసుకోండి టోటల్ అంతా కూడా ఎస్ఎస్ అయితే ఇచ్చారు. సో స్పేస్ అయితే బాగుంది. ఎక్కడెక్కడ అన్ని కూడా తీసుకున్నారు వీళ్ళు, ప్రతి ఐటమ్ కూడా. కంప్లీట్ మాడ్యులర్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది. సో క్లోజ్ చేసేద్దాం ఇది. సో ఈ వర్క్ మొత్తం అంతా కూడా మనకి డీ ప్యాలెట్ డిజైన్ స్టూడియో ఇంటీరియర్స్ వాళ్ళది చేయించారు ఫ్రెండ్స్ ఇది. టోటల్ అంతా వీళ్ళు ఏపీ తెలంగాణ టోటల్ ఎక్కడైనా కూడా చేస్తారు. మనది వైజాగ్, మన కాకినాడ, లేదు మన హైదరాబాద్, మన ఖమ్మం, అట్లా ఏమి లేదు, ఎక్కడైనా కూడా వీళ్ళు వర్క్ అయితే చేస్తారు. మీకు ఏ విధంగా కావాలి ఏంటి అని చెప్తే దాని పరంగా మీకు డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ట్యాండింగ్ బాస్కెట్స్ ఫ్రెండ్స్ ఇది కట్లరీ ఐటమ్స్ కోసం. సో అంతా కూడా సాఫ్ట్ ఫ్లోర్స్ ఇది. అండ్ ఇక్కడ మనకి వాల్యూమ్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి టాప్ ఓపెనబుల్ డోర్స్ అయితే రావడం జరిగింది. విత్ హైడ్రాలిక్ హింజెస్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. చాలా మంచి ప్రీమియం అయితే యూజ్ చేశారు. హింజెస్ కూడా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. అండ్ మనం ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక సౌత్ సైడ్ వాళ్ళు కూడా స్టోరేజ్ స్పేస్ బాగా ఇచ్చారు. మనం చూసే టైంలో ఏంటంటే బాగా ఎక్కువ స్టోరేజ్ ఇచ్చారు అన్న ఫీలింగ్ అయితే ఏం కనపడదు. ఎందుకంటే టోటల్ అంతా కూడా వైట్ కలర్ థీమ్ లో ఉంది కాబట్టి బాగా ఎక్కువ స్టోరేజ్ అయితే ఇచ్చారు అన్న ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే స్టోరేజ్ అయితే కొంచెం ఎక్కువగా ఇచ్చారు. ఆ ఫీలింగ్ అయితే రాదు వైట్ కలర్ థీమ్ డిజైన్ వల్ల. సో చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ప్యూరిఫైర్ ఫ్రెండ్స్ ఇది. సో బయటకి కనపడకుండా మనకి ఈ విధంగా డోర్స్ తో కవర్ చేశారు. బాగుంది. వర్క్ మొత్తం కూడా చాలా నీట్గా చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు. టోటల్గా 3000 SF డిఫరెన్స్ ఇది. ఈస్ట్ ఫేసింగ్ 4 BHK ఫ్లాట్ ఇది. ఇంకొక 2 రూమ్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి వీళ్ళు ప్రైస్ ఎంత చార్జ్ చేస్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. సో ప్రైస్ వచ్చేసరికి ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది 1800 అయితే చార్జ్ చేస్తున్నారు. మనం తీసుకున్న మోడల్ బట్టి అయితే ఉంటుంది. అక్రిలిక్ ఫినిషింగ్ తీసుకున్నామా లేదంటే నార్మల్ గా తీసుకున్నామా, అండ్ మనకి హింజెస్ ఎట్లా యూజ్ చేస్తున్నాము, వాల్ పేపర్స్ ఎట్లా యూజ్ చేస్తున్నాము, సీలింగ్ డిజైన్స్ ఎట్లా, అలా టోటల్ అంతా కూడా మనం తీసుకున్న ప్యాటర్న్ బట్టి, డిజైన్ బట్టి టోటల్ మనకి ప్రైస్ అయితే వేరీ అవుతుంది. మినిమం వీళ్ళు వచ్చేసరికి 1800 అయితే చార్జ్ చేస్తున్నారు ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది. ఇది స్లైట్ నెగోషియేట్ అంటే లైట్ గా తగ్గే అవకాశం కూడా ఉంది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి. సో ఎవరు ఎక్కడైనా కూడా ఏదైనా ఇంటీరియర్ వర్క్ చేయించుకుందాం, మా ఇంటికి లేదంటే ఫ్లాట్ కి ఎక్కడైనా కూడా ఇంటీరియర్ వర్క్ చేయించుకుందాం అనుకుంటే కనుక స్క్రీన్ ఇచ్చిన నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. టాప్ లో చూడండి టోటల్ అంతా జిప్సమ్ సీలింగ్, ప్రొఫైల్ లైటింగ్ అయితే వచ్చింది. అండ్ 3 స్పాట్ లైట్స్ కూడా బాగా కనపడుతున్నాయి వాల్ పేపర్ పడినప్పుడు. ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే వాటర్ మొత్తం అంతా కూడా ట్యాన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కింద స్లైడింగ్, టాప్ లో ఓపెన్ డోర్స్ ఇచ్చారు. సో పదండి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే వెళ్దాము. సో ఇదే లాస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. ఈ బెడ్రూమ్ చాలా బాగుంటుంది, బాగా స్పేషియస్ గా ఉంటుంది రూమ్ అనేది. సో చూసారు కదా టోటల్ ఇదంతా కూడా ఎక్కడ కూడా డార్క్ కలర్స్ కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ కానీ అట్లయితే ఏం లేదు. చూడడానికి చాలా సింపుల్ గా నీట్ గా మంచి ప్రీమియం రేంజ్ వర్క్ అయితే వీళ్ళు చేయించి ఇవ్వడం జరిగింది వీళ్ళకి. సో ఈ ఫ్లాట్ వచ్చేసరికి 3000 SFT 4 BHK ఫ్లాట్ వచ్చేసరికి 26 lakhs అయితే అయ్యింది. ఇన్ కేసు ఎవరైనా ఇప్పుడు వీడియోలో చూస్తున్న వాళ్ళు కూడా ఏదైనా ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళ కాస్ట్ ఇంకా తక్కువ అవ్వచ్చు. ఎందుకంటే సైజెస్ బట్టి తీసుకున్న మోడల్స్ బట్టి ప్రైస్ అయితే తగ్గుతుంది. దీనికైతే 26 lakhs అయితే అయ్యింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెగ్యులర్ గా వాల్ పేపర్ అట్లా కాకుండా బెడ్ బ్యాక్ సైడ్ ప్యానలింగ్ వర్క్ అయితే చేయించారు. సో కలర్ కూడా బాగుంది. లైట్ క్యాపుచినో కలర్ షేడ్ వచ్చింది. హ్యాంగింగ్ లైట్స్ కానీ గోల్డ్ స్ట్రిప్ కానీ ఇదంతా కూడా బాగుంది. మంచి వాటర్ అయితే ఇచ్చారు ఇక్కడ.
సైడ్ ఇది ఒక మిర్రర్ అయితే ఇచ్చేసారు, చిన్న డ్రెస్సింగ్ టేబుల్ మాది కానీ. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. దాని ఫ్రంట్ సైడ్ ఏరియా మొత్తం అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. ఆ ప్లేస్ కూడా అలా వదిలేకుండా స్టోరేజ్ స్పేస్ కి బాగా ఇచ్చారు. ఇక్కడ చూడండి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. కంప్లీట్ ఫ్లోర్ టు సీలింగ్ టోటల్ అంతా కూడా గ్లాస్ డోర్స్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసరికి అర్మాడియా స్లైడింగ్ వాటర్ ఫ్రెండ్స్ ది. అండ్ మిర్రర్ ఇచ్చేసారు. అండ్ రైట్ సైడ్ కూడా స్టోరేజ్ స్పేస్ బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో టోటల్ కంప్లీట్ ప్రీమియం రేంజ్ వర్క్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా. లోపల స్టోరేజ్ స్పేస్ ఇదిగోండి. సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో అనేది. మీరు ఇప్పటివరకు వీడియో చూస్తున్నారంటే తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి కొంచెం మన ఛానల్ సపోర్ట్ చేయండి.